రమారావు విజయరమారావు సార్ అధ్యక్ష, ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం 10 ఏళ్ళ బినామీలు పెట్టి మైనింగ్ ఇసుక నడిపించారు. బినామీలు పెట్టి మైనింగ్ ఇసుక నడిపించిండ్రు, లారీలతోని తొక్కించిండ్రు. ఇవాళ అకారణంగా డిమాండ్స్ మీద చర్చ జరుగుతూ ఉంటే దాన్ని వదిలిపెట్టి ఇవాళ కావాలని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణ చేయడం, బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఇంతకుముందు సంబంధిత మంత్రి వివేక్ గారు చెప్పారు, అవసరమైతే దీని మీద ఎంక్వైరీ చేద్దాం. లాస్ట్ 10 సంవత్సరాల ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో ఏం జరిగింది అనేది చెప్పంగా కూడా వాళ్ళు కావాలని చెప్పి సభను అడ్డుకొని సభను పక్కతో పట్టించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆనాడు వాళ్ళ ఏదైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా రాష్ట్రం మొత్తంలో గీ ప్రాంతం, గ్రామ ప్రాంతం, జాగా ప్రాంతం అనకుండా మరి అన్ని ప్రాంతాలలో బినామీల పేరు పెట్టి ఆనాడు ఇసుక మాఫియా చేసినటువంటి ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ వాళ్ళే ఇవాళ క్రషర్లు కానీ ఇసుక మైనింగ్ కానీ అన్నీ నడిపించారు, గ్రానైట్ కానీ మొత్తం నడిపించారు. ప్రతి ఇసుకలు కానీ గ్రానైట్లు కానీ అది అన్నిట్లలో వాళ్ళకు సంబంధం లేకుండా 10 సంవత్సరాలలో ఏది నడవలేదు. మళ్ళీ వాళ్ళే ఇవాళ సొక్కం పూసలైనట్టు వాళ్ళే ఇవాళ మేము బాగా చేసినాం అన్నట్టు మరి వాళ్ళు ఏదైతే మరి హౌస్ కమిటీ వేయాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారో అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పటికే మైనింగ్ మినిస్టర్ గారు క్లియర్గా చెప్పారు, గత 10 ఏళ్ళది ఇది ఎంక్వైరీ చేద్దాం, ఎవరిది తప్పు ఉంటే వాళ్ళని విచారణ చేసి చర్యలు తీసుకున్నాం కూడా వారు చెప్పండి. కూర్చోండి, ఇప్పటికైనా డిమాండ్ మాట్లాడాలని చెప్పి హరీష్ రావు గారిని అధ్యక్ష నేను కోరుతా ఉన్నా. డిమాండ్స్ మీద చర్చించాలి మరి, ఎందుకంటే ఇంకా సభ్యులు కూడా మాట్లాడేది ఉన్నది. మరి వాళ్ళను అందరినీ కూడా ఇలా మాట్లాడే వాళ్ళందరినీ వాళ్ళ హక్కులను కాలరాసే విధంగా వివరించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా డిమాండ్స్ మీద మాట్లాడమనండి. ఏదైతే వాళ్ళ డిమాండ్స్ మీద చర్చ జరగాలో ఆ చర్చలో పాల్గొని వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. హరీష్ రావు గారు, ముందు మీ సభ్యులందరినీ కూర్చోబెట్టండి. మీరు డిమాండ్స్ మీద మాట్లాడే ఉన్న మీకు అవకాశం ఇచ్చాం. ఇప్పుడు మిగతా సభ్యులందరూ మాట్లాడే సభా సమయం అంతా వృధా అవుతుంది. మీకు వాళ్ళకి చాలాసార్లు అవకాశం ఇచ్చాను. వారు వ్యక్తిగతంగా మినిస్టర్ గారి పేరును ప్రస్తావించారు కాబట్టి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్తున్నాం. పదే మేము అడుగుతున్నప్పటికీ సభా సాంప్రదాయాలు తెలిసినటువంటి సీనియర్ సభ్యులు వారు, అనుభవం ఉన్నటువంటి లెజిస్లేటివ్ మినిస్టర్ వారు ఈ విధంగా సభను ఇబ్బంది కలిగించడం మంచి సాంప్రదాయం కాదు. హరీశ్రావు గారు, మీరు ముందు మీ సభ్యులను కూర్చోబెట్టండి. మీరు డిమాండ్ మీద మాట్లాడితే తప్పకుండా అవకాశం ఇస్తాం. మీరు మంత్రి గారి పేరు ప్రస్తావించినప్పుడు మీరు విత్డ్రా చేసుకోండి. మైనింగ్ మినిస్టర్ గారు అధ్యక్ష, ఇప్పుడు 2022లో అప్పుడు ఈడీ రేడ్ అయింది మన ఒక సభ్యుల ఫ్యామిలీ కన్సర్న్స్ మీద. అప్పుడు హౌస్ కమిటీ గురించి ఎవరు మాట్లాడలేదు. ఈడీ రేడ్ అయినప్పుడు వారి అంశాలు అందరికీ తెలుసు. ఈడీ రేడ్ అయింది, ఫెమా వయలేషన్స్ అయినాయి, ఇవన్నీ అయినప్పటికీ కూడా అప్పుడు ప్రభుత్వము హౌస్ కమిటీ గురించి ఆలోచించలేదు. తర్వాత ఇంకొక మన మెంబర్ వారు కూడా బీజేపీ ఎంపీ గారు కూడా అప్పుడు ఒక ఎలిగేషన్ పెట్టినారు. 400 కోట్ల రూపాయల స్కామ్. ఈ మెటల్ అన్ని కూడా 2000 రూపాయలు క్యూబిక్ మీటర్ ఎప్పుడైతే గవర్నమెంట్ రేట్ 1800 ఉందో దాంట్లో ఇల్లీగల్ గ్రానైట్ మైన్ కూడా ఆపరేట్ చేసినారని చెప్పినారు. కానీ అప్పుడు హౌస్ కమిటీ దాని గురించి ఏం ప్రస్తావన లేదు. తర్వాత ఇంకొక వ్యక్తి ఇప్పుడే చెప్పినారు హరీష్ రావు గారు, మా ఎమ్మెల్యే గారు బ్రదర్ కూడా ఇన్వాల్వ్ ఉంటే అని. అప్పుడు ఎందుకు పెట్టలేదు హౌస్ కమిటీ? ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్పినాము, ఒక చిన్న 4 లక్షల రూపాయల సినరేజ్ ఫీ పే చేయలేదని నోటీస్ పోయింది. 4 లక్షల రూపాయల కోసం వాళ్ళు హౌస్ కమిటీ గురించి అడుగుతున్నారు. వాళ్ళేమో వేలాది కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నది 10 సంవత్సరాలలో. దాని గురించి అప్పుడైతే హౌస్ కమిటీ గురించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు 4 లక్షల రూపాయలు వయలేషన్ కోసము వారు హౌస్ కమిటీ అడుగుతున్నారు. దీన్ని ఒప్పుకునేది లేదు అధ్యక్ష. ఏదైతే ఉందో మనము ఎంక్వైరీ చేస్తామన్నాము. డెఫినెట్లీ ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు ఏమన్నా ఫైండింగ్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అప్పుడు
అసెంబ్లీని హౌస్లో కాన్ఫిడెన్స్ తీసుకొని హౌస్ కమిటీ గురించి ఆలోచిద్దాం.